వృద్ధాప్య గుడ్లగూబ మరియు తెలివైన మౌస్. ఒకప్పుడు పచ్చని అడవిలో ఆలివర్ అనే తెలివైన ముసలి గుడ్లగూబ నివసించేది. ఆలివర్ తన జ్ఞానం మరియు సరసత కోసం అడవి అంతటా ప్రసిద్ధి చెందాడు. అన్ని రకాల జంతువులు అతని వద్దకు సలహాలు కోరుతూ వస్తాయి, మరియు అతను ఎల్లప్పుడూ తన ఆలోచనాత్మక అంతర్దృష్టితో వారికి సహాయం చేస్తాడు. ఒకరోజు తన తెలివితేటలకు మరియు ఉత్సుకతకు పేరుగాంచిన మీలో అనే యువ ఎలుక తనను తాను ఒక బిడియస్ని ఎదుర్కొంది. మీలో ఆహారం కోసం అడవి చుట్టూ తిరుగుతున్నప్పుడు అనుకోకుండా ఒక రైతు వేసిన ఉచ్చులో చిక్కుకున్నాడు. ఉచ్చు లోపల జున్ను ముక్క ఉన్న ఒక సాధారణ పెట్టె, మరియు మీలో ప్రవేశించిన తర్వాత తలుపు గట్టిగా మూసివేయబడింది, అతన్ని లోపల బంధించింది. మీలో తప్పించుకోవడానికి అతను ఆలోచించగలిగే ప్రతిదాన్ని ప్రయత్నించాడు, కానీ పెట్టె దృఢంగా ఉంది మరియు అతని చిన్న పాదాలు దానిని తెరవలేకపోయాయి. అలసిపోయి, భయంతో మీలో భయాందోళనలు మొదలయ్యాయి. అడవిలో ఎవరైనా తన మాట వింటారనే ఆశతో అతను సహాయం కోసం పిలిచాడు. అదృష్టవశాత్తు ఆలివర్ గుడ్లగూబ సమీపంలో ఎగురుతూ ఉంది మరియు మీలో ఏడుపులను విన్నది. అతను కిందకు దిగి ట్రాప్ పక్కనే దిగాడు, లోపల బాధలో ఉన్న ఎలుకను చూస్తూ. ఏమైంది చిన్నా? మెల్లిగా అడిగాడు ఆలివర్. మీలో తన పరిస్థితిని వివరించాడు, మరియు ఆలివర్ ఓపికగా విన్నాడు. ఒక క్షణం ఆలోచించిన తర్వాత ఆలివర్ ఇలా అన్నాడు, నేను మీకు బయటికి రావడానికి సహాయం చేయగలను, కానీ మీరు నాకు ఏదైనా వాగ్దానం చేయాలి. ఏదైనా? మీలో ఆశ్చర్యపోయాడు. మీరు నాకు ఇక్కడి నుండి బయటపడటానికి సహాయం చేస్తే నేను ఏదైనా చేస్తాను. నేను ఇప్పుడు మీకు సహాయం చేస్తున్నట్లే, అవసరంలో ఉన్న ఇతరులకు సహాయం చేయడానికి మీరు మీ తెలివిని ఉపయోగిస్తారని నాకు వాగ్దానం చేయండి అని ఆలివర్ చెప్పాడు. మిలో ఆత్రంగా నవ్వాడు. నేను వాగ్దానం చేస్తున్నాను, ఆలివర్. దానితో ఆలివర్ తన పదునైన ముక్కును ఉపయోగించి ఉచ్చు యొక్క గొళ్ళెం వద్ద పెక్ చేశాడు. కొన్ని ప్రయత్నాల తర్వాత గొళ్ళెం వదులైంది మరియు తలుపు తెరుచుకుంది. మిలో ఎట్టకేలకు విముక్తి పొందాడు. ధన్యవాదాలు, ఆలివర్. మీలో ఆనందంతో కీచులాడింది. నేను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను. నేను నా తెలివిని ఇతరులకు సహాయం చేస్తాను. ఆలివర్ ఆమోదిస్తూ నవ్వాడు. గుర్తుంచుకో, మీలో నిజమైన తెలివి కేవలం గమ్మత్తైన పరిస్థితుల నుండి బయటపడటమే కాదు. ఇది మీ సామర్థ్యాలను ఇతరుల మంచి కోసం ఉపయోగించడం గురించి. ఆ రోజు నుండి మీలో తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు. అతను తన తెలివితేటలతోనే కాకుండా ఇతరులకు సహాయం చేయాలనే దయ మరియు సుముఖతతో కూడా అడవిలో ప్రసిద్ధి చెందాడు. ఏదైనా జంతువు కష్టాల్లో ఉన్నప్పుడు లేదా సహాయం అవసరమైనప్పుడు మీలో తన సహాయాన్ని అందించడానికి మరియు వారి సమస్యలకు పరిష్కారం కనుగొనడానికి అక్కడ ఉంటాడు. ఒకరోజు అడవిలో భయంకరమైన మంటలు చెలరేగాయి. జంతువులు భయాందోళనకు గురయ్యాయి మరియు ఏమి చేయాలో అర్థం కాలేదు. మంటలు త్వరగా వ్యాపించాయి మరియు వారు తప్పించుకోవడానికి ఒక మార్గాన్ని కనుగొనవలసి ఉంది. మిలో త్వరగా ఒక ప్రణాళిక గురించి ఆలోచించాడు. అగ్ని నీటిని దాటదని తెలిసి జంతువులను నదికి నడిపించాడు. అతను చిన్న జంతువులను దుంగలు మరియు ఆకులపై ఎక్కి సురక్షితంగా తేలడానికి సహాయం చేశాడు. మిలో యొక్క శీఘ్ర ఆలోచన మరియు తెలివైన ప్రణాళికకు ధన్యవాదాలు. అన్ని జంతువులు రక్షించబడ్డాయి. జంతువులు మీలో అతని సాహసం మరియు చాతుర్యాన్ని ప్రశంసించాయి. ఆలివర్ సరైనదేనని వారు గ్రహించారు. మిలో యొక్క నిజమైన తెలివిని ఇతరులకు సహాయం చేయడానికి ఉపయోగించినప్పుడు అది ప్రకాశవంతంగా ప్రకాశిస్తుంది. ఆలివర్ తనకు నేర్పిన పాఠాన్ని మీలో ఎప్పటికీ మర్చిపోలేదు. అతను చేసిన వాగ్దానానికి అనుగుణంగా జీవించడం కొనసాగించాడు. అటవీ సమాజానికి మంచిని తీసుకురావడానికి తన తెలివిని మరియు శీఘ్ర ఆలోచనను ఉపయోగించాడు. అందువల్ల ఆలివర్ యొక్క జ్ఞానం మరియు మీలో యొక్క తెలివితో అడవి అభివృద్ధి చెందింది. అక్కడ నివసించిన వారందరికీ నిజమైన జ్ఞానం మరియు తెలివి నిస్వార్థత మరియు ఇతరులకు సహాయం చేయాలనే సుముఖతలో ఉన్నాయని బోధించింది.